ఎస్ ಹೌದು ಆರ್‌ಸಿಬಿ సో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ఈ రోజు June 3 IPL 2025 ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. అండ్ నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. 18 years నుంచి ఆర్సీబీ కప్ గెలిచాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. అండ్ ఓల్ ఇండియాలో కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. రోజు కనుక ఆర్సీబీ విన్ అయిందంటే నేను ఆర్సీబీ రిలేటెడ్ ఏదో ఒక టాటూ, ఆర్సీబీ కానీ లేకపోతే నంబర్ 18 కానీ టాటూ రిలేటెడ్ ఏదో ఒకటి వేయించుకుంటాను. ఇది నా ఛాలెంజ్ అన్నమాట. వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. So guys, చూడండి RCB won. We won at last after 18 long years. So ఈ crackers just for Virat Kohli and RCB fans. బెంగళూరు అంతా రచ్చ ఇప్పుడు. సో ఎక్కడన్నా చూడండి మీకు బెంగళూరులో ఫుల్ క్రాకర్సే ఉంటుంది. I'm really happy and just for him, Virat Kohli. So సో గాయస్, మీకు మాట ఇచ్చినట్టు గెలిచాం కాబట్టి ఆర్సీబీ రిలేటెడ్ టాటూ అయితే వేయించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్. అండ్ సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బెంగళూరులో బయట ఎలా సెలబ్రేట్ చేస్తారనేది ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఆలస్యం చేసేది, లెట్స్ స్టార్ట్. అట్ లాస్ట్ ఆర్సీబీ విన్ అయింది. ఆర్సీబీ విన్ అయిందాక ఈ రైడ్ సిటీలో ఇప్పుడు నేను ఉండేది హెబ్బాన్ సైడు. చూద్దాం సిటీ అంతా ఎలా ఉంటుంది, మెయిన్ ఎంజీ రోడ్ కానీ ఇవన్నీ ఎలా ఉంటుంది అని చూద్దాం. చాలా ర్యాలీస్ కూడా జరుగుతాయి నాకు తెలిసి. ఇంకా ఇండియా మొత్తం సెలబ్రేషన్ ఉంటుంది ఈరోజు. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా. చూడండి ఎక్కడ చూసినా బాయ్స్ 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 బాయ్స్. కమాన్. సో ఓ మై గాడ్, కాంట్ బిలీవ్, సీరియస్లీ ఆ మనిషి ఒక్కడు. సచిన్ తర్వాత గాడ్ అనేది ఏముంది, కింగ్. చూడండి ఇక్కడంతా బార్ అండ్ రెస్టారెంట్స్లో. చూడండి అసలు బెంగళూరు చూడండి, 11:30 అయింది. ఎలా ఉన్నారు అనేది క్రౌడ్ చూడండి, మొత్తం ఎలా ఉన్నారు. సో
అన్ని బార్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న బేకరీలు మొత్తం నిండిపోయినాయి. అండ్ ఈవెన్ చాలామంది ఫ్యామిలీస్ కూడా బయట వస్తున్నారు చూడండి, కపుల్స్ కానీ వీళ్ళంతా. ఏమంటే ఎంజాయ్మెంట్ మీకు ఎక్కడ దొరకదు. జస్ట్ ఎలా ఇలాంటి సిచ్యువేషన్ మేము ఒక వరల్డ్ కప్ అయినప్పుడే నేను చూశాను. సో ఇండియా ఎప్పుడు వరల్డ్ కప్ గెలిచిందో 2011లో, అప్పటి నుంచి మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్ బెంగళూరులో నేను ఎక్కడ చూడలే. అండ్ ఇవన్నీ ఇంకా అవుట్స్కర్ట్స్లో ఉన్నాం మనము. ఇంకా సిటీ లోపల వెళ్ళామంటే, ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్ వెళ్ళామంటే ఇంకెలా ఉంటుంది సెలబ్రేషన్. సో ఇప్పటికీ అక్కడ ఉండింటే ఇంకా బాగుండు, కానీ నేను కూడా మ్యాచ్ చూడాలి కదా, నేను ఇంట్లోనే మ్యాచ్ ఎంజాయ్ చేశాను అన్నమాట. సో లెట్స్ గో అండ్ వాచ్ హౌ ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్ సెలబ్రేటింగ్. అండ్ నాకైతే చూడండి అక్కడ క్రాకర్స్ చూడండి, అక్కడ కొడిగేలి పోలీస్ స్టేషన్ ఎదురుగా క్రాకర్స్. సో ఈవెన్ ఎవరే కానీ ఏ ప్రొఫెషన్ అనకండి ఈరోజు ఇలాంటి సెలబ్రేషన్కి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవరు అడ్డం చేయరు కూడా. ఈరోజు నైట్ అంతా బెంగళూరు నైట్ అన్నమాట. చూడండి క్రాకర్స్ చూడండి. ఆర్సీబీ చూడండి సెలబ్రేషన్ అంటే ఇది కదా కావాల్సింది. ఇంకేం కావాలో చెప్పండి. 18 లాంగ్ ఇయర్స్. చూడండి వీడియోని మొత్తం చూడండి, ఎందాక చూడండి. ఈరోజు అంతా మొత్తం బెంగళూరు సెలబ్రేషన్ అన్నమాట. చూడండి అది ఆర్సీబీ. వెళ్దాం ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా సిటీ చాలా ఉంది, మొత్తం సిటీ కవర్ చేయలేం. కానీ చూడండి ఇక్కడ చూడండి గాయ్స్. చూడండి వెళ్దాం పదండి. ఇంకా మొత్తం సిటీ మొత్తం ఇలా ఉంటుంది. నాట్ ఓన్లీ బెంగళూరు, ఈవెన్ మన తెలుగు రాష్ట్రంలో కూడా హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అందరూ ఉన్నారు. ఒక్కడికి మాత్రం రిప్లై ఇవ్వాలా రే, గెస్ట్ చేసింటారు ఎవరని. అంబతి రాయుడు ఇంకా ఆర్సీబీకి ఎప్పుడన్నా కమెంట్ చేసావంటే బాగోదు చెప్తున్నా. నీకు చెన్నై అభిమానం ఉంటే చెన్నైని ఎంతన్నా ఏమన్నా చేసుకో. నువ్వు పెద్ద టెలివిజన్ ప్రోగ్రాంలో ఉంటావు. ఇప్పటికే నువ్వు కొంచెం ప్లే ఆఫ్స్కి వచ్చినాక కూల్ అయిపోయావు. ఇంకెప్పుడు ఇలాగే ఉండిపోవు, అంతే నీకు మెసేజ్. ఆర్సీబీ జై. చూడండి ఇక్కడ చూడండి గాయ్స్. ఈ వీడియో మీకు ఈరోజు పొద్దునే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇది కదా కావాల్సింది. సో ఇది మీరు చూస్తుండేదంతా సాకార్ నగర కొడిగేహళ్ళి ఏరియా ఇది. సో మాస్క్ చూడండి, టెంపుల్ లోపల కూడా క్రాకర్స్ చూడండి. ఇది ఇక్కడ గుండాంజనేయ టెంపుల్ అని, టెంపుల్ లోపల కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ వావ్, సీరియస్లీ నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే నేను కూడా 2008 నుంచి జస్ట్ ఫర్ వన్ టీమ్ అండ్ జస్ట్ ఫర్ వన్ మ్యాన్ విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ కోహ్లీకి సీరియస్లీ హెల్ప్ చేసిండే కృణాల్ పాండ్యా ఈరోజు నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. హార్దిక్ పాండ్యా అండ్ కృణాల్ పాండ్యా వీళ్ళిద్దరూ ఏమంటే ఇంత డెడికేషన్ ప్లేయర్స్ నేను ఎక్కడ చూసినలేదు. హార్దిక్ పాండ్యా ఎలా ముంబైకి ఇలా చేస్తారో, ఎంత పట్టుదలగా ఆడాడో ఆ ప్లేని మేము కృణాల్ పాండ్యా ద్వారా కూడా చూసాం ఆర్సీబీలో. ఎప్పుడు డెలివరీ చేయలో బాల్స్ని అలా మంచి బౌలింగ్ అయితే వేశాడు. సీరియస్లీ కృణాల్ పాండ్యా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు మ్యాన్. జస్ట్ 17 runs అండ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 2 wickets. సో చాలా మ్యాచ్ని చేంజ్ అయితే చేసింది. సూపర్. అండ్ ఫిల్ సాల్ట్ని కూడా మర్చిపోకూడదు. వెరీ గుడ్ క్యాచ్ ఇన్ బౌండరీ. అండ్ చూడండి ఇక్కడ ఆర్సీబీ టీషర్ట్ని పెట్టుకొని ఫ్లాగ్లా చేసుకొని వెళ్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఆర్సీబీ మ్యాన్. ఏ టీం అన్నా ఇంత సెలబ్రేట్ చేసింటారు కానీ ఇలా ఎప్పుడు ఎవరు చెయ్యరు అని ఖచ్చితంగా చెప్తాను. అండ్
whatever, today is the day. RCB, my god. పంజాబ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు జస్ట్ 2 times వచ్చారు, మేమైతే 4th time వచ్చాము ఐపీఎల్కి. సారీ ఫర్ యూ అండ్ ప్రీతి జింటా ఆల్సో. ప్రీతి జింటా అండ్ వాళ్ళు 11 years తర్వాత ప్లే ఆఫ్కి వచ్చారు, అది కూడా మర్చిపోకూడదు మనం. పంజాబ్ కూడా చాలా బాగా ఆడింది, వాళ్ళు కూడా 18 matches విన్ అయ్యారు అండ్ మేము కూడా 18 matches విన్ అయి ఉంటుంది. ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళది అడ్వాంటేజ్ ఉండే ఓవరాల్ రికార్డ్స్లో కూడా. సో అది ఆర్సీబీకే దక్కింది అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే కోహ్లీ రిటైర్మెంట్ దగ్గర ఉంది. సో కోహ్లీ రిటైర్మెంట్ అయ్యే లోపల ఒక్కసారి ఐపీఎల్ కప్ ఛాంపియన్స్ అనేది కోహ్లీ షోల్డర్ పైన, వాళ్ళ జెర్సీ పైన చూడాలనేది నా ఆశ అండ్ అది ఈరోజు నెరవేరింది. అండ్ మీ అందరికీ మాట ఇచ్చినట్టే నేను ఒక టాటూ అయితే వేయించుకుంటాను ఆర్సీబీ రిలేటెడ్. ఆర్సీబీ అన్నా కావచ్చు, లేకపోతే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 అన్నా కావచ్చు, ఏదో ఒకటి డిసైడ్ చేసి నేను ఒక టాటూ అయితే వేయించుకుంటాను. ఆ టాటూ కూడా మీరు కమెంట్ చేసి చెప్పండి ఏ టాటూ వేయించుకుంటే బాగుంటుంది అని. సో తొందరలోనే టాటూ కూడా వేయించుకుంటాను. అండ్ చూడండి, హెబ్బాల్ ఫ్లైఓవర్ పైన వచ్చాము ఇప్పుడు. సో గూస్ బంప్స్ మ్యాచ్. ప్రతి ఒక్కరూ వాళ్ళ గేమ్ని వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ వేసి ఆడారు. షెఫర్డ్ క్యాచ్ వదిలాడు కానీ బౌలింగ్ చేసి శ్రేయస్ అయ్యర్ ది బిగ్ వికెట్, బిగ్ మ్యాన్ వికెట్ అయితే తీశారు. ఆర్సీబీ, జై ఆర్సీబీ. సో గాయ్స్, షెఫర్డ్ ఒక బిగ్ వికెట్, శ్రేయస్ అయ్యర్. సో క్వాలిఫైర్ 2లో చూసాము ఎలాంటి నాక్ ఆడాడు ముంబై పైన అని. అండ్ ఫేమస్ వరల్డ్ క్లాస్ మన బుమ్రా బౌలింగ్ కూడా చాలా డామినెంట్గా ఆడి గెలిపించాడు. అలాంటి వికెట్ అయితే చేశాడు. షెఫర్డ్ని కూడా మర్చిపోకూడదు మనం. ఓవరాల్ టీమ్ ప్లే ఈసారి ఆర్సీబీలో ప్రతి ఒక్కరు ఎవరైనా ఒక్కరు ఫెయిల్ అయితే ఇంకొకరు క్లిక్ అవుతారు. సో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు కాబట్టి మోస్ట్ డిజర్వింగ్ టీమ్. ఏ లక్ ఫ్లూక్ అనేది లేదు. కొన్నిసార్లు ఇది కొన్ని సీజన్స్లో బ్యాక్ ఫ్లూక్లో ఆడి వచ్చేసాము కొన్నిసార్లు ప్లే ఆఫ్స్కి, కానీ ఈసారి అలా లేదు. ప్రతి ఒక్కరూ పర్ఫామ్ చేశారన్నమాట. సో ఆర్సీబీ ఈజ్ బ్యాక్. అండ్ స్టార్టింగ్లో భువనేశ్వర్ కుమార్ 2009-10 ఆ టైంలో ఆడినప్పుడు అప్పుడు కూడా విక్టరీ అయితే రాలేదు ఆర్సీబీకి. సో మళ్ళా ఆఫ్టర్ సో మెనీ లాంగ్ ఇయర్స్ he came back to RCB and he did what he wanted to do for his old team. Superb. And RCB. RCB! ఇక్కడ ట్రాఫిక్ జామ్, మేబీ టార్ వేస్తున్నారు. మరి ఆర్సీబీ సెలబ్రేషన్ కూడా జాబ్ అయిందా చెప్పలేము. బెంగళూరు ఇట్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్ బెంగళూరులో. లెట్స్ సీ వాట్ హ్యాపన్. ఓ మై గాడ్, చాలా పెద్దగానే అయినట్టుంది జామ్. చూడండి కింద సెలబ్రేషన్స్ చూడొచ్చు. మరి ఏ హోటల్ అన్నా కానీ ఈ టైంలో మొత్తం హోటల్స్ అని క్లోజ్ అయిపోవాలి. కొన్ని హోటల్స్ అయితే ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి. సో ఇది స్పెషల్ పర్మిషన్ అన్నమాట బెంగళూరులో. ఇది ఆర్సీబీ అంటే చూడండి ఇక్కడ ఆర్సీబీ. ఆర్సీబీ
చూశారు కదా, చెప్పాను కదా ట్రాఫిక్ జామ్ అయినది సెలబ్రేషన్ వల్ల. సో గాయ్స్, ఇది ఆర్సీబీ ఏంటి, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. RCB. సో గాయస్, ఎంజీ రోడ్కి దగ్గరలో అయితే ఉన్నాము చిన్నస్వామి స్టేడియంకి. సో నాకు ఇంకా హార్ట్ బీట్ అండ్ గూస్ బంప్స్ జాస్తి అవుతుంది, ఎందుకంటే ఐ కాంట్ ఇమాజిన్ ఎంజీ రోడ్ ఎలా ఉంటుంది ఈ టైంలో అది. సో లెట్స్ సీ, లెట్స్ హోప్. మై గాడ్, సిగ్నల్ బ్రేక్ చేశాను. సారీ గాయస్, సారీ బెంగళూరు ట్రాఫిక్ పోలీస్. ఇక్కడ మనం ప్లానిటోరియం దగ్గర ఉన్నాము. రైట్ సైడ్లో ప్లానిటోరియం వస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్లో పార్క్ అవుతుంది, మ్యూజియం అవుతుంది. సో వీఆర్ వెరీ క్లోజ్ టు చిన్నస్వామి స్టేడియం. రియల్లీ ఎక్సైటెడ్ టు సీ ది క్రౌడ్ ఓవర్ దేర్.
హర్షభాయ్ గాయస్ చిన్నస్వామి స్టేడియం దగ్గర అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయింది అది. సో వెహికల్స్ కదలట్లేదు, అంత ట్రాఫిక్ అయితే ఉంది. ఫుల్ సెలబ్రేషన్స్, మొత్తం అందరూ స్టేడియం దగ్గర వస్తారు. ఎందుకంటే మన పిచ్ ఇది, మన హోమ్ గ్రౌండ్. నెక్స్ట్ ఇయర్ ఫైనల్ బెంగళూరులో ఉంటుంది. గాయస్ చూడండి, చిన్నస్వామి స్టేడియం ముందు ఉన్నాము ఇప్పుడు. ఎగ్జాక్ట్గా సెలబ్రేషన్స్ ట్యాగ్ చేయండి, అన్ని టీములకి ట్యాగ్ చేయండి ఈ వీడియోని, షేర్ చేయండి వేరే టీమ్స్కి.
గాయస్ చూడండి, ఇప్పుడు ఎంజీ రోడ్లో ఉన్నాం. చూడండి, సెలబ్రేషన్ ఆఫ్ ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం నియర్ బై. చూడొచ్చు మీరు ఎలా ఉంది అనేది క్రాకర్స్. చూడండి, టీఎన్ రిజిస్ట్రేషన్ అండ్ సెలబ్రేటింగ్ ఫర్ ఆర్సీబీ. ఇది కదా మనకు కావాల్సింది. చూడండి, చెన్నై గాయ్స్, టీఎన్ రిజిస్ట్రేషన్ అండ్ చెన్నై కూడా ఫైల్స్ చేస్తున్నారు. సూపర్. ఇది కదా మనకు కావాల్సింది. చూసుకోండి, సిఎస్కే. ఇది బెంగళూరు అంటే ఇది. చూడండి, టీఎన్ రిజిస్ట్రేషన్ అండ్ సెలబ్రేటింగ్ ఫర్ ఆర్సీబీ. అని చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు, పిల్లలు కూడా. సూపర్. కొంచెం ముందుకైతే వెళ్దాం. అక్కడ ఇంకా సెలబ్రేషన్స్ జోరుగా ఉన్నాయి.
వీళ్ళైతే కప్పు తెచ్చేసారు. ఇంకా అహ్మదాబాద్ ఇంకా రాలేదు, అప్పుడే కప్పు తెచ్చేసారు. కల్చర్ అనమాట. కర్ణాటక ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ అండ్ ఆర్సీబీ ఫ్లాగ్. ఇది మన బెంగళూరు.
చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ చిన్న సమి స్టేడియం ఇటువైపు ఉంది. అండ్ ఇది మెయిన్ జంక్షన్ ఏముంది, ఇది ఎంజీ రోడ్, చిన్న సమి స్టేడియం అండ్ శివాజీ నగర్ వెళ్ళే మెయిన్ జంక్షన్ అన్నమాట. సో చూడండి ఎంత జామ్ ప్యాక్ అయింది అనేది. సో బెంగళూరులో ఉన్నాడు, ఎవడు తెలిసిండోడు ఈ రోడ్లో వచ్చినాడు, పాప బస్సు అయితే ఇరుక్కుంది. ఓకే, ఏం చేయలేము, ఆఫ్టర్ 18 లాంగ్ ఇయర్స్ ఇంత మాత్రమన్నా ఉంటుంది ఆ సెలబ్రేషన్. సో ఇప్పుడు బస్సు ముందు అయితే సెలబ్రేట్ చేస్తున్నారు, ఆ బస్సు దగ్గర వెళ్ళి వీడియో అయితే చేస్తాం. గాయస్ చూడండి, ఇప్పుడు ఇటువైపు అయితే వచ్చాము అక్కడ. సో ఈ పాటికి ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి అంత క్లియర్ చేస్తుంటారు, అయినా ఎవరు ఏమాట ఇంటర్ ఈరోజు, ఎందుకంటే క్రౌడ్ అలా ఉంటుంది ఆర్సీబీ. వెనకాల అంబులెన్స్ ఒకటి వస్తుంది, అందుకే రోడ్ క్లియర్ చేస్తున్నారు కొంతమంది. అయినా ఇంతమందిలో క్లియర్ చేయడం కూడా చాలా కష్టం. అటువైపు ఎటువైనా డైవర్ట్ చేసింటే బాగుండేదేమో అంబులెన్స్ని. బాయ్ వీళ్ళకి ఎవరికన్నా తెలియదు ఈరోజు మ్యాచ్ ఉంది, స్టేడియం దగ్గర రాకూడదు, ఆర్సీబీ విన్ అయితే ఎలా ఉంటుంది అనేది కొంచెం జాగ్రత్త పడాల్సిండే. ఇక్కడ వచ్చే వాళ్ళంతా అర్జెన్సీ ఉండేవాళ్ళు.